నేడు ఆనాడు మండల సాధన సమితి కొరకు సహకరించినటువంటి నాతోటి ఉద్యమకారులకి మరి ఈరోజు ఇక్కడికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకి పత్రికా విలేకరులకి అందరికీ ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలుపుతున్నాను. నిన్న మన మాజీ శాసనసభ్యులైనటువంటి మహారెడ్డి భూపాల్ రెడ్డి గారు ఏదో ప్రోగ్రాం పెడుతున్నాడు అని తెలిసింది. కానీ ఆ తర్వాత తెలిసింది ఆయన మహాధర్నా అని తెలపడం జరిగింది. కానీ మేము వచ్చి ఆయన నిన్నొచ్చి ఆనాడు నేను మండల ఉద్యమకారులకు చేసినటువంటి అన్యాయానికి క్షమాపణ కోరడానికి వస్తున్నాడేమో అని అనుకున్నాను. మండల గ్రామ ప్రజలు 14 గ్రామ ప్రజలకు క్షమాపణ చెప్తాడేమో అని మేము కూడా అనుకున్నాం. చాలామంది చాలా రకాలుగా అడ్డంకులకు ఆయన చేసింది ఏమీ లేదు అని చాలా రకాలుగా అన్నా కానీ కాదు, ఆయన క్షమాభిక్ష అడగడానికి వచ్చాడు, మనము అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉందని వాళ్ళతో కూడా నేను చెప్పడం జరిగింది. నిన్నటికి నిన్న వచ్చి మహారెడ్డి భూపాల్ రెడ్డి గారు అంటున్నారు, ఉద్యమకారులారా మీరు ముందుకు రండి అంటున్నాడు. కానీ ఉద్యమకారులను అణిచివేయాలని ఆనాడు ఆమరణ దీక్ష 2016లో ఆమరణ దీక్ష మా రామప్ప గారు, గోవర్ధన్ పటేల్ గారు, మా మల్లెడ్డి అందరూ కలిసి మేము ఆమరణ దీక్ష చేపడితే ఆనాడు 8 రోజులు ఆమరణ దీక్ష నీరు ముట్టకుండా చేస్తే వాళ్ళు చస్తే చావని, కానీ నేను ఇవ్వను అన్నావు. మళ్ళా తర్వాత రిక్వెస్ట్గా చేస్తే మళ్ళొచ్చి వాగ్దానం ఇచ్చావు. 2016లో వచ్చి మండలి ఇస్తాను అని చెప్తే ఆ రోజు ఊరుకున్నాం. మళ్ళీ మంత్రివర్యుల దగ్గరికి కూడా వెళ్దామనగానే మన మాజీ మంత్రివర్యులైనటువంటి హరీష్ రావు గారి దగ్గరికి కూడా వెళ్ళడం జరిగింది. ఆనాడు కూడా 2016లో వాగ్దానం కూడా మన మంత్రివర్యులు హరీష్ రావు గారు తడకల్ మండలం ఖచ్చితంగా ఇస్తామని చెప్పడం జరిగింది. తదుపరి పార్లమెంట్ ఎన్నికల్లో మన మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి మన చంద్రశేఖరరావు గారు కూడా ఆనాడు అల్లాదుర్గు పార్లమెంటు సమావేశంలో కూడా వాగ్దానం ఇవ్వడం జరిగింది, నిజాంపేట్ అండ్ తడకల్ అని. అదే నిజాంపేటపై ప్రేమ చూపారు, కానీ ఈ తడకల్ను వెనుకనే పడేశాడు. ఈ మహారెడ్డి భూపాల్ రెడ్డి గారే దీనికి కారణమని చెప్తున్నాం. ఎందుకంటే అయ్యా నువ్వు ఈరోజు ఉద్యమకారులకు ఉద్యమం ఆనాడు చేశారు, మీరు ఎటుపోయారు, ఈరోజు ధర్నాకు రండి అంటున్నావు. ఆనాడు మర్చిపోయావా? మాపై కేసులు మోపి ఆనాడు 55 రోజులు చేస్తే ఒక్కనాడన్న వచ్చి నువ్వు పలకరించి నేనున్నాను అని చెప్పావా? ఆనాడు అన్నది ఈరోజు నువ్వు రమ్మంటున్నావే, ఎంత సిగ్గుచెట్టు. నువ్వు ఈరోజు వచ్చి మీరు రండి, మీ ధర్నాకు రండి, ఎమ్మెల్యే గారికి భయపడదు. అయ్యా ఎమ్మెల్యే గారు ఆయన నుండి 2 సార్లు అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది. అది నీకేమైనా చిత్తశుద్ధి ఉంటే, నీకు ఇంకిత జ్ఞానం ఉంటే ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా నీకు లేదు. ఈరోజు చెప్తున్నాం, ఈరోజు ధర్నా చేసినటువంటి మాపై ఒక మాట అన్నావు, దొంగలు అనేది ఒకటి సృష్టించావు. అయ్యా దొంగ అనే మాటకి మేము ఒక ఉదాహరణ చెప్తున్నాం. నువ్వు ఆనాడు దొంగచాటున మేము ధర్నా కూర్చుంటే దొంగచాటున వెళ్ళిపోయింది నువ్వా మేమా? కానీ ఏనాడు కూడా మేమెన్నడూ నీపై అనలేదు. ఈరోజు మా ఉద్యమకారులపై దొంగ అనే మాట సృష్టించావు కాబట్టి ఈరోజు లేవనెత్తాల్సిన అవసరం మాకు ఉందని చెప్తున్నాం. అయ్యా నువ్వు చేసింది దొంగతనాలు ఎన్ని చెప్పాలి? నువ్వు ఆనాడు డబల్ బెడ్రూమ్లు ఇస్తాను సర్టిఫికెట్లు పెట్టి ఆనాడు మా దగ్గర రైతు వేదికలో పెట్టి సర్టిఫికెట్లు ఇచ్చినది దొంగచాటు పని కాదా? ఒక్క డబల్ బెడ్రూమ్ ఇచ్చావా నువ్వు? ఎన్ని చెప్పుకుంటూ పోతుంటే ఆ నల్లవాగు నుంచి ఇటన్ను అన్నావు. అన్నీ నీ మాటలు జూటా మాటలు. నువ్వు ఇస్తాన్నది జీవో పెడితే నువ్వు ఈరోజు ఏమంటున్నావు? 3 గ్రామాలంటే పక్కన పడేయండి అంటున్నావు. అంటే గ్రామాలకు అడగాల్సిన అవసరం లేదా? వాళ్ళు మాతో కలిసి వస్తున్నారు. అబ్జెక్షన్ చేసినటువంటి గాజుపాటి చుక్కలతీర్తి కూడా మొన్న మేము అడగడం జరిగింది. సరే మా ఎమ్మెల్యే గారు కూడా ఎంక్వైరీ సర్వే కొరకు పంపించాడు. ఈరోజు సర్వే జరుగుతుంది. ఆనాడు అడ్డుకున్నావు, ఈరోజు మళ్ళీ అడ్డుకోవాలని అనుకుంటున్నావు. భూపాల్ రెడ్డి గారు మేము చేసేదాకా మా ఎమ్మెల్యే గారు చేస్తారని నమ్మకం మాకుంది. పార్లమెంటు సభ్యులు కానీ శాసనసభ్యులు కానీ మాకు వాగ్దానం ఇచ్చారు. మేము వేచి చూస్తున్నాం. నువ్వు లోకల్ బాడీలో నీకన్నా ముందే లోకల్ బాడీలో పోయి మేము కోరాం, సార్ మాకు తొందరగా ఇస్తే బాగుండు అన్నారు. సార్ వారు కూడా కృషి చేస్తున్నారు, కొత్తగా ఎమ్మెల్యే గారు అయ్యారు. కాస్త వేచి చూస్తున్నాం. ఖచ్చితంగా చేస్తారనే నమ్మకం మాకుంది. ఖచ్చితంగా చేస్తారు.
మేము ఉద్యమకారులకు ఇంకోసారి కనుక అలాంటి వర్డ్ వాడితే అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నాం. మీరు పెద్ద మనుషులు, 2 పర్యాలు మీరు ఎమ్మెల్యేగా చేశారు, శాసనసభ్యులుగా నారాయణఖేడ్ నియోజకవర్గం చేశారు. ఇంకోసారి ఉద్యమకారులపై అంటే చాలా పెద్ద ఎత్తున నీపై దండయాత్ర చేయాల్సిన అవసరం ఉంటుందని తెలియజేస్తున్నాం. శాంక్షన్ కోసం 304 జీవో సెప్టెంబర్ 3 నాడు ఇష్యూ అయింది. సెప్టెంబర్ 26 రోజులు పోయినాయి, అక్టోబర్ 30 రోజులు పోయినాయి, డిసెంబర్లో ఎలక్షన్ అయింది కదా. ఈ పీరియడ్ సరిపోదా? దానికి గవర్నమెంట్ అనుకుంటే సరిపోదా? గవర్నమెంట్ ఇచ్చే మంచి ఉద్దేశంతో చేస్తే 3 నెలల వెనకని ఇస్తుండ్రి, నిజాంపేటతో ఇస్తుంది. వట్టిగా అనవసరంగా దానికి లాస్ట్ వాళ్ళకు రూలింగ్ గవర్నమెంట్ వాళ్ళకి తెలుస్తుంది నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఇవ్వాలి, ఆపేయాలి, ఇచ్చినట్టు చేయాలా, మళ్ళీ ఆపేయాలి. ఆ దృష్టితో ఇచ్చిండ్రు. మీరు న్యాయంగా ఇవ్వాలనుకుంటే ఎప్పుడో సంవత్సరం ముందు నిజాంపేట ఎప్పుడు ఇస్తుండ్రు మాకు. మీ ఉద్దేశం లేదు కాబట్టి అట్లా డిలే చేసి ఇచ్చారు మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనము తడకల్ మండలం గురించి 60 రోజులు దీక్ష చేసి తడకల్ లోపల తడకల్ ఉద్యమకారులు, ఆ రోజు నువ్వు అభివృద్ధి కార్యక్రమాల గురించి తడకల్కు అటెండ్ అయినావు. కానీ ఉద్యమకారులు ఏడా చేస్తారు, చౌరస్తా మీద ధర్నా చేస్తుంటే నువ్వు పక్కన సందుల పొంటి ఎస్కార్ట్తో, పోలీస్ ఎస్కార్ట్తోని ఆ రోజు వెళ్ళిపోవాల్సిన అవసరం ఏముండే? ఆ రోజు నువ్వు వచ్చి సంఘీభావం తెలుపుతే ఎంత మంచిగా ఉంటుండే. ఆ రోజు తడకలు కూడా ఆ రోజు మండలం కావడానికి అవకాశం ఉంటుండే, నువ్వు కూడా అసెంబ్లీ మాట్లాడడానికి అవకాశం ఉంటుండే. అయినా నువ్వు దొంగచాటున వెళ్ళిపోయి ఈరోజు ఉద్యమం చేసిన వాళ్ళు దొంగలు అంటున్నావు. ఫస్ట్ దొంగ నువ్వు, తర్వాత దొంగలు తర్వాత మాట్లాడదాం. కానీ ఫస్ట్ దొంగ నువ్వు కాబట్టి నీకే అర్థమవుతుంది దొంగ నేనే అని చెప్పేసి. 2018 లోపల అల్లాదుర్గ్ లోపల ప్రచార కార్యక్రమం లోపల కేసీఆర్ గారు మాటిచ్చారు. 2018 నుంచి 23 దాకా నువ్వు గాడిది పనులు తోమినావా? మాజీ ఎమ్మెల్యే గారు చెప్పండి సమాధానం. 2018 నుంచి 23 వరకు 5 సంవత్సరాల పీరియడ్ లోపల జీవో ఇచ్చి తడకల మండలం ఏర్పాటు చేసి ఎంఆర్ ఆఫీసు, ఎండిఓ, పోలీస్ స్టేషన్ అన్నీ మనకు స్థాపించుకొని టైం ఉంటుండే. 5 సంవత్సరాలను కాలయాపన చేసి 15 నెలల తర్వాత మా సార్ ఎమ్మెల్యే అయిన తర్వాత ఇప్పుడు 15 నెలల లోపల ఎట్లా సాధ్యమవుతుంది? 5 సంవత్సరాలు కాదు 15 నెలలు అవుతుంది. అయినా మేము చెప్తున్నాం, స్థానిక సంస్థల ఎలక్షన్ లోపల తడకల్ మండలం సాధిస్తాం. ఎమ్మెల్యే గారి కృషి ఉంటుంది, దాంట్లో ఎంపీ గారి కృషి ఉన్నది. నువ్వు ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి చేత కాదు నేను చూసుకుంటా అన్న ఎప్పుడు అంటే 2018 నుంచి 23 వరకు నువ్వు ఏం చేసినావు? 23 ఎలక్షన్ వస్తున్నాయని చెప్పేసి ఆ రోజు జీవో పాస్ చేసి 3 నెలల టైం ఖాళీ చేసేసావు. మళ్ళీ 3 నెలలు కూడా నువ్వు ప్రయత్నం ఏం చేయలేదు. 3 నెలలు ప్రయత్నం చేయకపోగా మళ్ళీ 15 నెలల తర్వాత వచ్చేసి 15 నెలలు అయింది మీ సార్ ఏం చేస్తుండు అని చెప్పేసి ధర్నా చేయడం ఏంటంటే ఈయనకి ఎక్కడో లీక్ అయింది. తడకల మండలం ఏర్పాటు అవుతుంది, నేను ఇది ధర్నా చేయాలా, మార్కులు కొట్టేసేయాలా, పబ్లిక్ లోపల ఏంది భూపాలరెడ్డి ధర్నా చేసింది కాబట్టి ఈరోజు తడకల మండలం వచ్చిందని చెప్పేసి చెప్పుకుందామని ఉద్దేశంతో ఈరోజు మీటింగ్ పెట్టడం జరుగుతుంది. అది కూడా ఏంది మీటింగ్ పెట్టడం, బుధవారమో గురువారం పెట్టచ్చు, పెట్టలేడు. ఎందుకంటే మంగళవారం జనాలు వస్తారు. ఇప్పుడు నా దగ్గర జనాలు వస్తలేరు. నేను ఎమ్మెల్యే పదవి దిగిపోయిన తర్వాత నా దగ్గర జనాలు వస్తలేరు. నేను ఫ్రస్ట్రేషన్లో ఉండబట్టే ఎమ్మెల్యే గారికి రోజు విమర్శ చేస్తున్నాడు. అంతే తప్ప ఆయనకు పెద్ద చేద్దాము అభివృద్ధి చేద్దాము అని చెప్పేసి అభివృద్ధి కావాలి నారాయణఖేడ్ తాలూకా అని చెప్పి అభివృద్ధి లేదు. ఇంకోటి అభివృద్ధి గురించి మాట్లాడుతున్నావు కదా భూపాలరెడ్డి గారు, మోరీ గురించి మాట్లాడుతున్నావు తడకల్ లోపల. ఈ మోరీ తడకల్ నుంచి నారాయణఖేడ్ వరకు 28-30 కిలోమీటర్ల రోడ్డు. నువ్వు 10 సంవత్సరాల లోపల రోడ్ వేద్దామనే ఆలోచన లేదు నీకు. కిష్టారెడ్డి గారు ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడే రోడ్ అయింది. దాని తర్వాత దాన్ని కనీసం ప్యాచ్ వర్క్ కూడా చేయలేదు. ఇప్పుడు నువ్వు అభివృద్ధి నుంచి మాట్లాడుతున్నావు. 10 సంవత్సరాలు నువ్వు ఏం చేసినావు? మరి నువ్వు ఈ రోడ్ పోటీ తిరగలేదాను? ఈ రోడ్లను తిరుగుతురు కదా నీకు జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు. సిరిగాపూర్ ఎంపీపీ కూడా రోజు బొక్కసామలు తిరుగుతాడు. ఆ బొక్కసామలు కాలు పెడదామంటే గుంతనే ఏడ చూసినా కూడా. మరి నీకు కనిపిస్తలేదా? సిరిగాపూర్ కట్ట మీద కనిపిస్తలేదా? నల్లవాగు కనిపిస్తలేదా? నీ తడకలు కనిపిస్తలేదా? కానీ మోరీ గురించి మాట్లాడుతున్నావు, చిన్న మోరీ గురించి మాట్లాడుతున్నావు కదా నువ్వు. 2016 లోపల ఎంపీ గారు బీవీ పాటిల్ గారు ఉండే అప్పుడు నువ్వు ఎమ్మెల్యే లేకుంటే అప్పటికి నారాయణఖేడ్ లోపల బ్రిడ్జి శాంక్షన్ చేసినావు ఎస్సీ కాలనీ లోపల. ఇప్పటికి ఇంకా బ్రిడ్జి కాలేదు అది. మరి ఏం చేస్తున్నావు? మరి నువ్వు నారాయణఖేడ్ రోజు కనిపిస్తుంది, కళ్ళమ్మ కనిపిస్తుంది బ్రిడ్జి నీకైతే. వర్షాకాలం అయితే రోడ్డు మీదకి నీళ్ళు పోతాయి. ఆడ ఒక కారు పోదు, బండి పోదు, ఏం పోదు. మళ్ళీ నీకు కనిపిస్తలేదా? మరి అభివృద్ధి నుంచి మాట్లాడుతున్నావు నువ్వు కూడా. మళ్ళీ నువ్వు చేసిన అభివృద్ధి ఏముంది? నారాయణఖేడ్ లోపల నువ్వు 9 సంవత్సరాల పరిపాలన లోపల ఒకటే ఒక రోడ్ అయింది, మోర్గి రోడ్డు. అది కూడా విద్యార్థులు ధర్నా చేసే కూర్చుంటే ఆ రోడ్డు చేసినావు. అది నీ కొడుకు చేసినావు కాబట్టి. దానికి కూడా ఎన్ని సంవత్సరాలు ఆపినావు? 4 సంవత్సరాలు ఆపినావు. దాని తర్వాత ఏం చేసినావు? 1 కిలోమీటర్ రోడ్ వేసినావు కంటి మండలం లోపల, నాగూర్కే లోపల. వేసిన వారంకే పోయింది అది. ఇప్పుడు కావాలంటే పోయి చూద్దామండి. వేసిన వారం రోజులే ఉంది అది, వేసిన వారంకే వెళ్ళిపోయింది. దీని గురించి అభివృద్ధి మాట్లాడుతున్నావు. అభివృద్ధి గురించి మాట్లాడుకోవాలంటే మేము మాట్లాడాలా. 15 నెలల లోపల కంటి మండలానికి 20 కోట్ల రోడ్లు శాంక్షన్ అయినాయి, సీసీ రోడ్లు, డ్రైనేజీలు. కావాలంటే నువ్వు చూడండి, జీవో చూడండి. మీరు వెళ్ళి కావాలంటే మీరు R&B ఆఫీస్కి వెళ్ళి చూడండి కావాలంటే మీరు. ఇది మేము చేసిన అభివృద్ధి. మీరు మళ్ళీ ఇంటిగ్రేటెడ్ స్కూల్ 200 కోట్లు 3 రోజుల కిందనే శాంక్షన్ అయినాయి మన నారాయణఖేడ్ కాన్స్టిట్యున్సీకి. చేసిన దొంగలు అవుతారా? వాళ్ళ మీద 6 మంది మీద 5 మంది మీద
6 మంది మీద కేసు పెట్టినావు. దేని గురించి వాళ్ళు ఏం చేసారు? రోడ్డు మీద టెంట్లు వేసుకుంటే ఖర్చు ఎక్కువైతున్నది, ఉద్యమం ఇంకా ఎక్కువ రోజులు కొనసాగించాలంటే ఖర్చు తక్కువ చేసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేసారు? షెడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేస్తే నువ్వేం చేసినావు? పంచాయత్ సెక్రటరీకి బలి చేసి నువ్వు ఒక నియంతలాగా వాళ్ళ మీద కేసు పెట్టించేసి కోర్టు చుట్టూ తిప్పుతున్నావు. ఉద్యోగం అంటే ఇదేనా? రాత్రి 12 గంటలకు అది కూడా అరెస్ట్ చేయడం ఎంతవరకు సాధ్యమే? ఇది నువ్వు ఒక నియంతవు. ఆ రోజు నువ్వు అనుకున్న సాధించినావు. ఏది నువ్వు ఎవరిని పోలీసు చేయాలని చేసినావు, ఎవరిని బయట తీసుకురావాలని చేసినావు, ఎక్కడ ఏం చేయాలని చేసినావు. ఆఫీసర్లు నీ మాటలు విన్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాస్వామ్య ప్రభుత్వం. ఇక్కడ అట్లుంటుంది. న్యాయమే ఉంటుంది, అన్యాయమే ఉంటుంది. ఇక్కడ మా దగ్గర చెప్పినావు, మా ఊళ్ళో వచ్చి చెప్పినావు నువ్వు గాంజా కేసు అయితే నేను ఇడిపియాలా, ఏ కేసు అయితే నేను ఇడిపియాలా అంటే గాంజా ఇవ్వడానికి నువ్వు సమర్థించినట్టే కదా. ఆయన సీత మహారెడ్డి భూపాల్ రెడ్డి గారు మండలి అయింది అని తీసుకొని వచ్చిండు, హరీష్ రావుని తీసుకొని వచ్చిండు, మళ్ళీ కలెక్టర్ని తీసుకొని వచ్చిండు. అందరు తీసుకొచ్చి అన్ని రూములు సాఫ్ చేయించిండు. అన్నీ చేసినాక కలెక్టర్ అంతా ఏమన్నాడంటే, ఇప్పుడు మనం డిక్లేర్ చేసే సమస్య ఇప్పుడు కాదు, తర్వాత 20 రోజుల తర్వాత చేద్దామని అన్నాడు. ఆ తర్వాత హరీష్ రావు ఏమన్నాడు, ఇక మేము వస్తామో రామో కలెక్టర్ వచ్చి మేము శాంక్షన్ చేసి ఇనాగ్రేషన్ చేసి పోతామని చెప్పి వాగ్దానం ఇచ్చి పోయాడు. ఇక కలెక్టర్ అటే, హరీష్ రావు అటే, భూపాల్ రెడ్డి అటే. మళ్ళా నిన్న ఏమంటాడు, మా ఎంబట రండి, మేము 20 రోజుల్లో చేస్తాము, మేము 20 రోజుల్లోనే చేసేస్తాము, అంతా రెడీ ఉన్నది. ఆ ఫైల్ తీసుకుపోయి ఎక్కడ పడేసిండో, ఏడున్నదో ఎక్కడున్నదో అది 6 నెలల దాకా అది దొరుకుతాం లేదు. ఇప్పుడు దొరికితే ఇప్పుడు ఒక లైన్లో పెట్టారు కొత్తగా. మళ్ళీ ఈయన పనులు ఇట్లా చేసుకుంటా మేము ఆడ ఒక 3 నెలలు ధర్నా చేసినాం. ఆ తర్వాత టెంటు కిరాయిలు ఎందుకు ఇట్లా కొట్టిపోతే ప్రజలకు కూడా అవసరం అవుతుంది ఆ టీన్ షెడ్డు ఉండని అని ఇట్లా ఇది ఆలోచించి టీన్ షెడ్ కొట్టినాం. టీన్ షెడ్ కొట్టిన తర్వాత వాళ్ళకు ఏం అర్థమైందో ఏమో, దొంగతనాన ఈయన ప్రజల సేవ చేస్తా అంటాడు. ఏం చేస్తాడు? ప్రజల సేవ చేసేది ఈయనా? ఎమ్మెల్యే సాబ్ చేసేటోడా? ఊరు పెద్ద మనుషులు చేసిరా? ఏం చేసిరి? అది ఏం పరగబడుతుండే? మేము ఒక నెల కూర్చుంటుంటాం, లేచిపోతుంటాం, అది ఉండిపోతుండే కదా. ఇప్పుడు ఆడబిడ్డలు పిల్లలు వాళ్ళన్న కూర్చుంటే అట్లా అది ఆలోచించే మేము షెడ్డు కొట్టిపించినాం. ఆ షెడ్డుకు దానికి ఒక 12 గంటలు కూడా ఉంచకపోయేది. మళ్ళీ మాకు కూడా అది పోతే మాకు కేసేసిరి, ఇంకా ఇప్పటికి తిరుగుతూనే ఉన్నాం. ఆ ఆలోచన ఏం లేదు. మేము చేస్తాము రండి, మేము చేస్తాము. ఏం చేస్తారు? ఊరు పెద్దలు ఏం చేస్తారు? వీళ్ళు ఏం చేస్తారు? ఏం చేసారు? మోరి 10 ఏళ్ళు సర్పంచ్ చేసారు. ఇలా కట్టంగా అడ్డమైనమా? ఇప్పుడు తీసుకొచ్చి మా ప్రభుత్వం రాగానే మోరి రోడ్డు మీద వేసి వాళ్ళే బదనాం చేసుకుంటా. ఇంకా ఏదో మా ఎమ్మెల్యే గారు తొందరపాటుగా చేసి శాంక్షన్ చేసి ఇక కట్టుట్లా మాది లేట్ అవుతుంది, కానీ ఇదివరకు మోరి ముగిచ్చేది ముగిస్తాం. ఇటువంటి పనులు ఇట్లా చేసుకుంటా మేము ఇప్పుడు మండలు చేస్తాము. ఏం మండలు చేస్తారు వాళ్ళు? చేసేది అప్పుడే అయిపోయిండే. మేము ఇట్లా కూడా అన్నాం సర్పంచ్కు, వాళ్ళకు మీ పేరే ఉంటుంది, మేము కూడా మీ వెంబడేస్తాము, చేయండి భయ్ మంచిగా ఉంటుందని సర్పంచ్ దగ్గర పోయినాము, సేటు దగ్గర పోయినాము, నారాయణ దగ్గర పోయినాము. అంతా ఆయన ఊరేజమాన్ సుబ్బర్రావు కూడా తిరిగే, కానీ ఊళ్ళకు కూడా గిరాయించకుండా కేసులు మోపి అంతా మాకు పరేషాన్ చేసి పెట్టిండు. ఇప్పుడు మళ్ళీ మేము ఏం చేసినాము? మేము చేయకుండా మేము అప్పుడే అయిపోతుండే. ఇట్లా లేట్ అయింది, అట్లా లేట్ అయింది. ఏం లేట్ అయింది? మీరు చేసింది బరాబరే ఉన్నది, ఆడ ఉన్నది బరాబరే. మీరు మనసులో చేసేదే లేకుండే. చుట్టూ పల్లెలోళ్ళు మీరు ఏకంగా అయినరు. మేము పోతే సంతకం చేద్దాం, తీర్మానం మీద సంతకం చేద్దాం తయారు లేరు.